సరిగ్గా ఇదే మాట చెప్పాడు. కలియుగంలో ఒక ఒంట్లో ఉంటారండి, ఇంట్లో ఒక మనిషిలోనే ఉంటారు. వీడు ఎప్పుడు మనిషి అవుతాడో, ఎప్పుడు రాక్షసుడు అవుతాడో తెలియదు. దీని నుంచి బయటపడడానికి ఒకే ఒక మార్గమమ్మా. హనుమంతుడు చెప్పినా, వ్యాసుడు చెప్పినా, ఎవరు చెప్పినా ఒకటే మార్గం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా అన్ని వ్యసనాల నుంచి కూడా బయటపడతాం. సీసా పుచ్చుకున్నా సరే, పేక ఆడినా సరే, నామం మానకండి. అప్పుడు కూడా నామాన తాగుతూ కూడా మన తాగుడు మానే, నామం మానకు. ఇది అవకాశంగా తీసుకోవద్దు. ఇంకా తాగేటప్పుడు నామం జపించకూడదు, పేకాడేటప్పుడు జపించకూడదు, స్నానం అప్పుడు జపించకూడదు, పడుకున్నప్పుడు, మొత్తం మీద మానేయడానికి ప్రాణేశాడు వీడు. ఎందుకంటే నేను చెబుతున్నా, మీ పాపం ఏదైనా ఉంటే నేను పంచుకుంటా. సర్వకాల సర్వావస్థల్లోనూ భగవన్నామాన్ని జపించండి, సమస్త దుర్లక్షణాలు పోతాయమ్మా, సమస్త దుర్లక్షణాలు పోతాయి. హనుమంతుడిది పూచి.